హాయ్. జాబ్ పోస్టింగ్స్ చూసినప్పుడు అబ్బో ఇదంతా చదివేదెవరు అర్థం చేసుకునేదెవరు అనిపిస్తుంది కదా. అదొక పెద్ద చిక్కుముడిలా ఉంటుంది. కానీ భయపడాల్సిన పనిలేదు. ఈ చిన్న సెషన్లో ఏ జాబ్ పోస్టింగ్ను అయినా సరే జస్ట్ 5 నిమిషాల్లో ఎలా డీకోడ్ చేయాలో చూసేద్దాం. ఒక జాబ్ పోస్టింగ్ కనపడగానే మనందరి మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్ ఇదే. అరే, ఇది నిజంగా ఒక మంచి అవకాశమా, లేక దీనికి అప్లోయ్ చేసి టైం వేస్ట్ చేసుకుంటున్నామా అని. కానీ ఇప్పుడు మనం చూడబోయే టెక్నిక్తో 5 నిమిషాలలోపే ఒక జాబ్ పోస్టింగ్ మనకు సెట్ అవుతుందా లేదా అనేది క్లియర్గా తేల్చేయొచ్చు. సరే, మరి చూసేద్దామా? ఈ పద్ధతిని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఒక రియల్ జాబ్ పోస్టింగ్నే కేస్ స్టడీగా తీసుకుందాం. దాన్ని స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. మనం చూడబోతున్న పోస్టింగ్ ఐసీఆర్ఐ శాట్ నుంచి వచ్చింది. ఐసీఆర్ఐ శాట్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఏరిడ్ ట్రాపిక్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది అగ్రికల్చరల్ రీసెర్చ్ చేసే చాలా పెద్ద పేరున్న ఆర్గనైజేషన్. ఓకే, ఏ జాబ్ పోస్టింగ్ చూసినా మొత్తం చదివే ముందు మనం ఒక ఫస్ట్ పాస్ ఫిల్టర్ అప్లై చేయాలి. దీన్నే మనం గో నో గో చెక్లిస్ట్ అనుకుందాం. అంటే ఇది మనకు వర్కౌట్ అవుతుందా లేదా అని వెంటనే తేల్చేసే చెక్లిస్ట్ అనమాట. దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. సో ఫస్ట్ చెక్ చేయాల్సింది ఈ 3 బేసిక్ విషయాలు. 1 పోస్ట్ పేరు, సైంటిఫిక్ ఆఫీసర్. 2 వేకెన్సీలు, కేవలం ఒక్కటే ఉంది. 3 క్వాలిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడిగారు. ఈ 3 విషయాలు ఓకే అనుకుంటేనే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, లేదంటే ఇక్కడితోనే వదిలేయొచ్చు. ఆ తరువాత మనం చూడాల్సిన ఇంకో ఇంపార్టెంట్ ఫిల్టర్ ఏజ్ లిమిట్. ఈ జాబ్కి మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్ ఉండాలి. ఈ ఏజ్ బ్రాకెట్లో ఉంటేనే ఇది మనకు రెలెవెంట్. ఇక ఈ ఫాస్ట్ పాస్ ఫిల్టర్లో లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ డెడ్ లైన్. అప్లికేషన్స్ డిసెంబర్ 24న స్టార్ట్ అయ్యి జనవరి 5న క్లోజ్ అవుతున్నాయి. ఒకవేళ లాస్ట్ డేట్ అయిపోతే ఇక మిగతావి ఎంత బావున్నా వేస్ట్ కదా. సో ఈ డేట్స్ చాలా చాలా ముఖ్యం. సరే, బేసిక్ ఎలిజిబిలిటీ అంతా మ్యాచ్ అయిందనుకుందాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ జాబ్ చేయడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? వాట్స్ ఇన్ ఇట్ ఫర్ అస్? అసలు దీనికి ఎందుకు అప్లై చేయాలి? అందరూ ఫస్ట్ చూసేది శాలరీనే కదా. సో ఈ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్ట్కి నెలకు 30,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా మన డెసిజన్ని ప్రభావితం చేసే ఒక పెద్ద ఫ్యాక్టర్. శాలరీ ఒక్కటే కాదు, ఇంకొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సెలెక్షన్ ప్రాసెస్లో రిటన్ టెస్ట్ లాంటివి ఏమీ లేవు, ఓన్లీ ఇంటర్వ్యూ. అంతకన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు అస్సలు లేదు, 0. ఇది ఈ ఆపర్చునిటీని ఇంకా అట్రాక్టివ్గా చేస్తుంది. ఓకే, ఎలిజిబిలిటీ ఉంది, బెనిఫిట్స్ నచ్చాయి, ఇంకేముంది? నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అప్లై చెయ్యడం. మరి ఈ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ గైడ్లా క్లియర్గా చూసేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ కెరియర్ లేదా రిక్రూట్మెంట్ పేజ్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి. అక్కడ సైంటిఫిక్ ఆఫీసర్ 2025 నోటిఫికేషన్ కనిపిస్తుంది, దాన్ని వెతకండి. నోటిఫికేషన్ని మళ్ళీ ఒకసారి మొత్తం చదివి అంతా ఓకే అనుకున్నాక అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేసి అడిగిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫైనల్గా ఫామ్ సబ్మిట్ చేసి ఆ అప్లికేషన్ నంబర్ని మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో చాలా అవసరం. చూశారుగా, మనం ఇప్పటివరకు చూసింది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. కానీ ఈ ప్రాసెస్లో మనమొక సూపర్ యూస్ఫుల్ స్కిల్ నేర్చుకున్నాం. అదేంటంటే ఏ జాబ్ పోస్టింగ్ని అయినా సరే చాలా ఫాస్ట్గా, ఎఫెక్టివ్గా అనలైజ్ చేయడం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన జాబ్ పోస్ట్ డీకోడింగ్ స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ మనకు సెట్ అవ్వని వాటిని వెంటనే పక్కన పెట్టేయాలి, అంటే ఎలిజిబిలిటీ, డేట్స్ లాంటివి. నెక్స్ట్ మనల్ని మోటివేట్ చేసే విషయాలేంతో చూడాలి, అంటే శాలరీ, ఇతర బెనిఫిట్స్. ఆ తర్వాత యాక్షన్ ప్లాన్ని, అంటే అప్లికేషన్ ప్రాసెస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. ఈ సింపుల్ స్టెప్స్తో ఎంత కన్ఫ్యూజింగ్గా ఉన్న పోస్టింగ్ను అయినా ఒక క్లియర్ రోడ్ మ్యాప్లా మార్చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఈ కొత్త స్కిల్ ఉంది. సో ఇక నుంచి ఏ జాబ్ పోస్టింగ్ కూడా ఒక కన్ఫ్యూజన్ కాదు, అదొక క్లియర్ ఆపర్చునిటీ. మరి ఈ టెక్నిక్ ఉపయోగించి నెక్స్ట్ ఏ అవకాశాన్ని డీకోడ్ చేయబోతున్నారు? ఆలోచించండి.